బంగారం ధరలు అంతకంతకు తగ్గిపోతున్నాయి. కానీ కొందామంటే కరెన్సీ కష్టాలతో కుదరటం లేదంటున్నారు బంగారం ప్రియులు. మరోవైపు పెళ్లిన సీజన్లో రేటు పడిపోతున్నా కావలసినంత కొనలేకపోతున్నారు జనం. బంగారం రేటు దిగి వస్తున్నా పాత నోట్ల రద్దుతో కొనడానికి ముందుకు రాలేకపోతున్నారు గోల్డ్ లవర్స్. కొంతకాలంగా 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ 32,000కు అటు ఇటుగానే ఉంది. 30,000కు దిగి వచ్చేదే కాదు. కానీ అంతర్జాతీయ మార్కెట్లు, ఇండియన్ మార్కెట్లలో వచ్చిన మార్పులతో బంగారం ధర ప్రస్తుతం 30,000కు దిగువకు వచ్చింది. ధర అందుబాటులోకి ఉన్నా కొనలేకపోతున్నారు జనం. ఓల్డ్ రేట్ తగ్గడం హ్యాపీగానే ఉంది. బట్ మనీ కూడా ఓల్డ్ మనీ కనుక తీసుకునేది ఉంటే మనము మధ్యతరగతి వాళ్ళం మాత్రం మంచిగా మేనేజ్ చేసుకునే వాళ్ళము. ఇష్టపడినప్పుడేమో అది అందనంత ఉంది. ఇప్పుడు కొనుక్కుందామని అంటే అమౌంట్ లేదు. రేటు తగ్గి కూడా కొనలేని పరిస్థితుల్లో ఉండకుండా వాళ్ళకి కొంచెం సపోర్ట్ చేస్తే బాగుంటుంది. అట్లీస్ట్ కొంతకాలం అన్నా ఇంకా పాత నోట్లు తీసుకోవాలి. ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఇంకా వీ హ్యావ్ టు కంపల్సరీ కదా. కరెన్సీ కష్టాల ఎఫెక్ట్ ఉద్యోగులపై పెద్దగా లేదంటున్నారు ఎంప్లాయీస్. మనీ అకౌంట్ లో ఉండడంతో ఆన్లైన్ చెల్లింపులతో కావలసినంత బంగారం కొనుక్కుంటున్నామని చెబుతున్నారు. మేము మ్యారేజ్ అకేషన్ కోసము మా కోడలికి ఏదైనా గోల్డ్ మేము ముందు ప్రిపేర్ అయి ఉన్నాము. మధ్యలో గోల్డ్ రేట్ పెరిగిన తర్వాత బాధపడాము. అది బిఫోర్ తీసుకుంటే అయిపోతుండే కదా అని. మోదీ గారు చేసింది ఒకటి బెస్ట్ పని ఏంటంటే ఈ గోల్డ్ కరెన్సీ బ్లాక్ మనీ తగ్గిస్తుంది కాబట్టి మాకు చాలా హ్యాపీగా ఉంది. కరెన్సీ ఎఫెక్ట్ తో 50% సేల్స్ పడిపోయాయంటున్నారు వ్యాపారులు. ప్రస్తుతం కొనలేని వారు రేటును బ్లాక్ చేసుకుని కొంత అడ్వాన్స్ ఇచ్చి ఫ్రీ బుకింగ్ చేసుకుంటున్నారని చెబుతున్నారు. పెళ్లిళ్ల రోజులు కావడంతో అత్యవసరమైన వారు మాత్రమే కొంటున్నారని చెబుతున్నారు వ్యాపారులు. ఇప్పుడు ఇండియన్ మార్కెట్లో చూస్తే బంగారం రేట్ బాగా తగ్గిందండి. ఇంటర్నేషనల్ వైజ్లో కూడా చూస్తే దాదాపు $1,350 నుంచి $1,200 లెవెల్స్కి వచ్చేసింది. ఈ కరెన్సీ ఇబ్బంది వల్ల చాలా బిజినెస్ వైజ్ అయితే చాలా తక్కువనే చెప్పాలి. సో చాలా మంది కస్టమర్స్ ఎలా కూడా వస్తున్నారంటే బుక్ చేసుకోవడము, కొద్దిగా డబ్బులు కట్టేసి ఆఫ్టర్ జనవరి తర్వాత వి గోయింగ్ టు పికప్ జ్యువెలరీ అన్నట్టుగా కూడా ఉంది. ప్రైస్ అనేది లో లెవెల్ ఉంది. సో యాక్చువల్ ఎక్కువ బాగుండాలి, బట్ ఓన్లీ 50% బిజినెస్ అనే చెప్పొచ్చు. పెద్ద నోట్ల ఎఫెక్ట్ తో బంగారం ధరలు తగ్గుతున్నా కొనలేని పరిస్థితిలో ఉన్నారు జనం. నోట్ల రద్దు ఎఫెక్ట్ తో వ్యాపారులు ఢీలా పడిపోయారు.